దండాలయ్యా. క్రిస్టఫర్ అన్నా, జాకబ్ బాగున్నావా? నేను బాగానే ఉన్నానన్నా. ఏంటన్నా 2 రోజుల నుంచి పక్క రాలేదు? ఏం లేదు జాకబ్, క్రిస్మస్ వస్తుంది కదా, అందుకే కాస్త బిజీగా ఉన్నా. అరే అవును కదా, క్రిస్మస్ వస్తుంది కదా. పోయినసారి నువ్వు ఇచ్చిన చొక్కా నాకు టైట్ అయింది బాగా. ఈసారి నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి చూడు. సరేలే, తప్పకుండా ఇస్తాను. ఇప్పుడైతే ఈ బ్రెడ్ తిను. ఓకే జాకబ్, ప్రైజ్ లార్డ్, నేను వెళ్ళేస్తా ఇక. ప్రైజ్ లార్డ్ అన్నా, మంచిదన్నా. అన్నా మనం 3 రోజులు అవుతుంది అన్న తినక. నాకు ఆకలి అవుతుందన్నా, అంత తిప్పినట్టు అవుతుందన్నా, చచ్చిపోయేటట్టున్నా. నాకు ఇయ్యన్నా, నేను తింటా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. క్రిస్టఫర్, క్రిస్మస్ పనులు ఎలా జరుగుతున్నాయి? పర్లేదు పాస్టర్ గారు, చాలా చక్కగా జరుగుతున్నాయి, కానీ నా మనసే ఎందుకో ఆందోళనగా ఉంది. ఎందుకు అలా ఆందోళన పడుతున్నారు? ఏం లేదు పాస్టర్ గారు, మన క్రాస్ రోడ్ దగ్గర యాకోబ్ అనే అందభిక్షగా ఉంటాడు. అతనికి నేను బ్రెడ్ ఇవ్వగానే ఎంతో ఆకలిగా ఉన్నటువంటి అతను తన ఆకలిని తీర్చుకోలేక ప్రక్కనే ఉన్నటువంటి ఇంకొక భిక్షగాడికి ఆ బ్రెడ్ ఇచ్చి తన ఆకలిని తీర్చాడు. ఆ సన్నివేశం, ఆ విషయము నా మనసును ఎంతగానో కలిచివేసింది. చూడు క్రిస్టఫర్, కనులున్న మనమే ఇతరులను ప్రేమించలేకపోతున్నాం, కానీ అంధుడైనటువంటి తను ఇతరులను ప్రేమించి తన ఆకలిని ఓర్చుకుంటూ ఇతరులకు ఆకలిని తీర్చడానికి మరి తన దగ్గర ఉన్నటువంటిది కూడా తనకి ఇవ్వడం, మరి దేవుని ఎంతగానో ప్రేమించినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. మర్చిపోయాను క్రిస్టఫర్, విలియం కేరీ ఫౌండేషన్ వారు నిర్వహించు ఐ క్యాంపుకు అతన్ని తీసుకొని వెళ్ళండి. అవునా పాస్టర్ గారు, ఫ్రీ ఐ డొనేషన్ క్యాంపా? దేవునికి స్తోత్రం, తప్పకుండా తీసుకొని వెళ్తాను. ధన్యవాదాలు పాస్టర్ గారు, నేను వెళ్ళేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రిస్టఫర్నా, మీరేనా అన్న నా చూపు రావడానికి కారణం? చాలా వందనాలు పాస్టర్ గారు. ప్రతి ఆదివారం ఆ దేవుడు మీ ద్వారా స్వరాన్ని వినిపించాను నాకు. ధన్యవాదాలు పాస్టర్ గారు. పర్వాలేదు, దేవుని కృపను బట్టి మీకు చూపచ్చి ఈ
విశ్వాసంలో బలపడు. ఈ నూతన వస్త్రాలు తీసుకొని ధరించుకొని రేపు క్రిస్మస్ పండుగకు మందిరానికి రండి. తప్పకుండా అయ్యగారు. మే గాడ్ బ్లెస్ యూ. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి అని యేసయ్య సెలవిచ్చాను. గత 35 సంవత్సరాలుగా యాకోబు మరియు క్రిస్టఫర్ క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నారు. అయితే ప్రతి క్రిస్మస్కి క్రిస్టఫర్ యాకోబుకి ఇచ్చే బహుమతి కంటే ఈసారి తనకు చూపు రావడానికి చేసిన సహాయం క్రిస్టఫర్కి చాలా సంతృప్తినిచ్చింది. అలాగే ఎన్ని క్రిస్మస్ పండుగలు జరుపుకున్నా యాకోబుకి దేవుని కృప వల్ల చూపు రావడంతో ఈసారి సంతోషంతో హ్యాపీగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటాడు. హ్యాపీ క్రిస్మస్.